యాక్చువల్ గా లైఫ్ లో ఏ దారిలో వెళ్లాలో తెలియని వాళ్ళు, విపరీతమైన కష్టాలు పడుతున్న వాళ్ళు, అండ్ కోరుకున్న కోరికలు తీరని వాళ్ళు, మనశ్శాంతి లేకుండా ఉన్న వాళ్ళు ఈ వీడియో ఆఖరి వరకు చూడండి. ఇప్పుడు చెప్పే రిచువల్ మాత్రం పక్కా చేయండి. దిస్ ఇస్ వెరీ పవర్ఫుల్. ఏంటంటే 16 సోమవారాలు మీరు శివాలయానికి వెళ్లి శివుడికి అభిషేకం చేసి బయటకు వచ్చి ఒక ముగ్గురు మీకు నచ్చిన వాళ్ళు, లేని వాళ్ళు, అన్నానికి లేని వాళ్ళని సెలెక్ట్ చేసుకుని వాళ్ళకి అన్నదానం చేయండి. వారంలో రోజు ఒక 100 రూపాయలు పక్కన పెట్టండి. అలా 700 అవుతాయి కదా. 700తో ముగ్గురికి వారంలో ఒక రోజు అన్నదానం చేయడం పెద్ద కష్టమేం కాదు. అన్నదానం ఎందుకు చేయాలి బ్రో అని చెప్పంటే, మన్మధుడిని భస్మం చేసిన తర్వాత శివుడు భిక్షయాటంలో ఉన్నప్పుడు అమ్మవారు అన్నపూర్ణాదేవిగా కాశీలో కొలువై ఉంటే అయ్యవారు విశ్వాన్నేలే విశ్వనాథుడు అమ్మవారి దగ్గరికి వెళ్లి భిక్షయాటం చేశాడు. అంటే ఇప్పుడు నువ్వు లేనివాడికి అన్నం పెడితే శివుడికి నైవేద్యం పెట్టినట్టే. అందుకే ఇలా అంటారు, కాశీపురాదేశ్వరి భిక్షాందేహి కృపావలంబనకరి మాతా అన్నపూర్ణేశ్వరి అని. సో ఈ రిచువల్ నువ్వు చేస్తే కనుక శివుడు ఫుల్ హ్యాపీ అయిపోతాడబ్బా, ఆనంద తాండవం చేస్తాడు కైలాసంలో. ఎందుకంటే విశ్వంలో ఉన్న అందరికీ అన్నం పెట్టాల్సిన బాధ్యత ఎవరిది? విశ్వాన్నేలే విశ్వనాథుడిది, అన్నపూర్ణాదేవిది. కానీ ఆ బాధ్యత నువ్వు చేతిలోకి తీసుకొని నువ్వు చేస్తే కనుక శివుడు ఫుల్ హ్యాపీ అయిపోతాడు. నువ్వు ఆయన ప్రతినిధిగా